Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. తెలంగాణలో ఒక పక్క ఫిబ్రవరి నెలలోనే ఎండలు మండుతున్నటువంటి ఈ తరుణంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా వర్ష సూచన ప్రకటించింది. శ్రీలంక సముద్ర తీరంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మరో 2 రోజులలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. అయితే భారీ వర్షాలకు అవకాశం లేదని, తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు మాత్రమే కురిసేటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 23, 24వ తేదీల్లో కొన్ని జిల్లాలలో వర్షాలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంతో పాటు వరంగల్, సిద్దిపేట, ఖమ్మం, కరీంనగర్, సూర్యాపేట, భద్రాచలం సహా పలు ప్రాంతాలలో మోస్తారు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. కొన్ని చోట్ల వడగళ్ల వాన పడేటువంటి అవకాశం ఉందని కూడా తెలిపారు. మరొక వైపు రాష్ట్రం నుంచి తేమగాలులు అల్పపీడన ప్రాంతం వైపు వీచడం వల్ల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. భద్రాచలంలో 36.2 డిగ్రీలు, ఖమ్మంలో 35.4 డిగ్రీలు, ఆదిలాబాద్లో 35.8 డిగ్రీలు నమోదయ్యాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గాలిలో తేమ 35 నుంచి 42% మధ్య ఉంది. మెదక్ జిల్లాను తప్ప మిగతా అన్ని ప్రాంతాలలో కూడా వేడి తీవ్రతగా కనిపిస్తోంది. సాధారణంగా మార్చి మొదటి వారంలో ప్రారంభమయ్యేటువంటి ఎండల ప్రభావం ఈసారి ఫిబ్రవరి ఎండింగ్లోనే 2వ వారం నుంచే కనిపించింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆ సమయంలో బయటకు వెళ్లేందుకు ప్రజలు వెనకాడుతున్నారు. మొత్తంగా ఒకవైపు ఎండల తీవ్రత పెరుగుతుండగా మరోవైపు తేలికపాటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉండడంతో రాష్ట్రంలో మిశ్రమ వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఏదేమైనా ఒకవైపు చలికాలం పోయి ఎండాకాలం వైపు అడుగులు వేస్తున్నటువంటి ఈ తరుణంలో ఎండలు ఆల్రెడీ ప్రజలపైన ప్రతాపం చూపిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో వర్షం పడుతుందనేటువంటి ఒక వార్త ఇప్పుడు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఎందుకంటే ఇది చెడగొట్టు వర్షాలు ఉంటాయి. ముఖ్యంగా రైతులకు తీవ్ర ఆందోళన కలిగించేటువంటి వర్షాలు ఇవి. వడగళ్ళ వర్షాలు పడుతుంటాయి ఈ టైంలో. ఇది పంటలు చేతికొచ్చేటువంటి సమయంలో పడి పూర్తిగా, ముఖ్యంగా మామిడి తోటలు అయితే పువ్వులు పూత కాసి పిందలేసేటువంటి సమయంలో ఈ వడగళ్ళ వాన అనేటివి చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంటాయి, నష్టాలను చూపిస్తుంటాయి. కాబట్టి ఈ యొక్క వర్ష సూచన అనేటి వాతావరణ శాఖ చేసిన నేపథ్యంలో రైతులు అలర్ట్ అవుతున్నారు.